అత్యంత బలమైన శత్రువుల నాలుకలను ఒక్క క్షణంలో బంధించగల శక్తిని ఊహించుకోండి. ఆమె పేరు ప్రస్తావించగానే శత్రువులు వణకడం మొదలుపెట్టే ఒక దేవతను తలుచుకోండి. ఈనాడు విశ్వంలోనే అత్యంత నిగూఢమైన మరియు శక్తివంతమైన దేవతలలో ఒకరిగా పరిగణించబడే ఆ మహావిద్య, ఆ గొప్ప జ్ఞానదేవత గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మాతా బగలాముఖి విశ్వ వినాశనాన్ని నివారించిన దేవత మరియు అసురుల నాలుకల్నే పట్టుకుని వారిని ఓడించిన శక్తి స్వరూపిణి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. అసలు మాతా బగలాముఖిని స్తంభన దేవత లేదంటే నిశ్చేష్టపరచగల దేవతగా ఎందుకు పిలుస్తారు? ఈ మహావిద్యకు ఇంతటి అపారమైన శక్తిని ప్రసాదించిన ఆ రహస్యం ఏమిటో ఈ రోజు ఈ వీడియో ముగిసే సమయానికి దశాబ్దాలుగా నిగూఢంగా దాగి ఉన్న ఒక సత్యాన్ని మనమందరము తెలుసుకుంటాము. ఈ కథ యావత్ విశ్వం పెను ప్రమాదపు అంచున నిలిచిన ఒక సమయం నుండి ప్రారంభమవుతుంది. సత్యయుగం, సత్యకాలం అంతిమ దశలో ఒక ప్రళయకరమైన తుఫాను చెలరేగింది. ఇది ఏదో సాధారణ తుఫాను కాదు, అది ఒక విశ్వవ్యాప్త జల ప్రళయానికి నాంది పలికింది. దట్టమైన గాఢాంధకారపు మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. భయంకరమైన ఉరుముల శబ్దం నలుమూలలా ప్రతిధ్వనించడం మొదలైంది. భూమండలం అంతా కూడా చీకటి ఆవహించింది. గాలులు ఎంత భీకరంగా వీచాయంటే మహాపర్వతాలు సైతం వణకడం మొదలుపెట్టాయి. సముద్రపు అలలు ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు ఎగిసిపడ్డాయి. దేవతలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంద్రుని సింహాసనం కూడా వణకడం మొదలుపెట్టింది. స్వర్గలోకమంతా అలజడి రేగింది. ఋషులు మరియు ద్రష్టలు భయంతో వణికిపోయారు. ఆ తుఫాను తగ్గుముఖం పట్టే సూచనలేవీ కనిపించలేదు. గడిచే ప్రతి క్షణంతో, ప్రతి ఒక్క రెప్పపాటు కాలంతో సమస్త సృష్టి వినాశపు అంచున నిలిచినట్లు అనిపించింది. దేవతలు ప్రార్థనలతో శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. శ్రీ మహావిష్ణువు తన దివ్య దృష్టితో ఆ పరిస్థితిని పరిశీలించారు. కానీ ఆ తుఫాను అదుపులోకి తీసుకురావడం ఆయనకు కూడా సాధ్యం కాలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా ప్రకటించారు: ఇది ఏదో సాధారణ ప్రకృతి విపత్తు కాదు. విశ్వాన్ని నాశనం చేయాలి అనే నిర్దిష్ట ఉద్దేశంతో ఎవరో కావాలనే ఈ తుఫాన్ను సృష్టించారు. దీన్ని నివారించడానికి మనం ఆదిశక్తి, ఆ మూలశక్తి యొక్క శరణు వేడాలి. ఈ క్లిష్ట సమయంలో ముంచుకొస్తున్న ఈ ప్రళయాన్ని నివారించగలిగే శక్తి కేవలం ఆ పరమదేవతకు మాత్రమే ఉందని దేవతలందరూ గ్రహించారు. దేవతల సభ పృథ్వీలోకంలోకి అవతరించింది. అక్కడ వారు సత్యకామ సరోవరం అనే ఒక పవిత్రమైన సరస్సు ఒడ్డున కఠోర తపస్సు చేయాలని నిశ్చయించుకున్నారు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు వంటి దేవతలందరూ ఏకమై ఆదిశక్తిని ధ్యానించడం ప్రారంభించారు. పగళ్లు గడిచాయి, రాత్రి గడిచిపోయాయి. అయినా వారి తపస్సు భంగం కాలేదు. వారి చుట్టూ పెనుతుఫాను బీభత్సంగా వీస్తున్నప్పటికీ దేవతలు మాత్రం చలించకుండా స్థిరంగా ఆసీనులై కూర్చున్నారు. వారి హృదయాలలో ఒకే ఒక్క ప్రార్థన ఉంది: ఓ తల్లి, మాపై నీ అనుగ్రహాన్ని ప్రసాదించు. ఆ తర్వాత ఆ దివ్యక్షణం రానే వచ్చింది. వైశాఖ శుక్ల చతుర్దశి రోజు, అది అర్ధరాత్రి సమయం. అకస్మాత్తుగా సరస్సులోని నీరు నిశ్చలంగా మారింది. గాలులు వీయడం ఆగిపోయాయి. ఉరుములు నిశ్శబ్దమయ్యాయి. అంతా పూర్తిగా నిశ్చలమైపోయింది. ఆ తర్వాత సరస్సు నడుబొడ్డు నుండి ఒక అద్భుతమైన పసుపు కాంతి ఉద్భవించింది. ఆ కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉందంటే ఆకాశమంతా బంగారు వర్ణపు వెలుగులతో నిండిపోయింది. దేవతలు కళ్ళు తెరిచి సరస్సు నీటి నుండి నెమ్మదిగా పైకి వస్తున్న ఒక దివ్య రూపాన్ని చూశారు. అది బగలాముఖి మాత. ఆమె శరీరం మొత్తం ప్రకాశవంతమైన బంగారు పసుపు రంగుతో మెరిసిపోతుంది. ఆమె శిరస్సుపై దివ్య కిరీటాన్ని ధరించి బంగారు ఆభరణాలతో బంగారు, పసుపు పట్టు వస్త్రాలను కప్పుకొని ఉంది. ఆమె ఒక చేతిలో గదను, మరొక చేతితో ఒక రాక్షసుడి నాలుకను పట్టుకుంది. ఆమె కళ్ళు అసాధారణమైన తీవ్రతతో ప్రజ్వరిల్లుతున్నాయి. ఆమె ముఖం ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆమె తేజస్సు ముందు రాక్షసులు సైతం భయంతో వణికిపోయేవారు. దేవతలందరూ భక్తితో నమస్కరించారు. మాత తన దివ్య దృష్టిని వారందరిపై ప్రసరింపచేయగా ఆ ఒక్క చూపుతోనే భయంకరమైన తుఫాను క్రమంగా శాంతించడం ప్రారంభమైంది. గాలులు ఆగిపోయాయి. సముద్రం ప్రశాంతమైంది. ఆకాశం నిర్మలంగా మారింది. రాబోయే ప్రళయం తప్పిపోయింది. కానీ ఆగండి, అసలు తుఫాను ఎక్కడ మొదలైందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజమేమిటి అంటే బగలాముఖి మాత కేవలం ఈ ప్రళయాన్ని నివారించడానికే జన్మించలేదు. ఆమె రాకకు అసలు కారణం వేరొక చోట ఉంది. ఆ తుఫాను ఏదో సాధారణ ప్రకృతి దృగ్విషయం వల్ల కలిగింది కాదు. దానిని ఒక భయంకరమైన రాక్షసి విచ్చలవిడిగా సృష్టించింది. ఆ రాక్షసుడి పేరు మదనాసురుడు.
ఈ రాక్షసుడు ఎంతటి అపారమైన శక్తిమంతుడు అంటే ఇతను బ్రహ్మదేవుడి నుండి ఒక వరాన్ని పొందాడు. ఏ దేవత కాని ఏ మానవుడు కాని ఎట్టి ఆయుధంతోనూ తనను సంహరించలేరన్నదే ఆ వరం. అతని గొంతులో ఎంతటి శక్తి ఉండేదంటే కేవలం మాట్లాడడం ద్వారానే అతను ఎవరినైనా శపించి వారిని సర్వనాశనం చేయగలడు. కేవలం తన గొంతు శక్తితోనే అతను ఈ ప్రళయకరమైన తుఫాన్ను సృష్టించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తొచ్చు, ఏ ఆయుధము అతన్ని తాకలేనప్పుడు మాతా బగలాముఖి అతన్ని ఎలా ఓడించగలదు అని. మదనాసురుడు అత్యంత పరాక్రమవంతుడైన రాక్షసుడు. అతను 1000 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. మదనాసురుడు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవా, నాకు ఒక వరం ప్రసాదించు. ఏ దేవుడు, ఏ మానవుడు లేదా ఏ రాక్షసుడు లేదా ఏ ఆయుధంతోనూ నన్ను సంహరించకూడదు. అంతేకాక నా గొంతులో ఎంతటి శక్తి ఉండాలి అంటే కేవలం నా మాటల ప్రభావంతోనే నేను ఎవరినైనా ఓడించగలగాలి. బ్రహ్మదేవుడు తదాస్తు అని పలికి ఆ వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం లభించిన మరుక్షణమే మదనాసురుడి అహంకారం ఆకాశాన్ని తాకేంతగా పెరిగిపోయింది. 3 లోకాలలో సంచరిస్తూ అతను తన మాటలతో దేవతలను, ఋషులను, రాజులను అందరినీ అవమానించడం మొదలుపెట్టాడు. అతని మాటలు విషం కంటే కూడా అత్యంత ప్రాణాంతకమైనవి. ఎవరిపై అయితే అతని చూపు పడుతుందో వారిని అతను శపించేవాడు. ఆ శాపం ఎంతటి శక్తివంతమైనది అంటే ఆ బాధితులు తక్షణమే సర్వనాశనమైపోయేవారు. దేవతల అధిపతి అయిన ఇంద్రుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను స్వర్గలోకానికి అధిపతిని, నేను ఈ రాక్షసుని ఎదుర్కోవాలి అని. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ధరించి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. అయితే అతను మదనాసురుడి ముందు నిలబడిన క్షణమే ఆ రాక్షసుడు బిగ్గరగా హట్టహాసం చేశాడు. అతను ఇలా ప్రకటించాడు, ఇంద్రా, నీ వజ్రాయుధం నన్ను కనీసం తాకనైనా తాకలేదు. నాకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరం ఉంది. అయినా సరే నా వద్ద మరొక ఆయుధం ఉంది. నేను నిన్ను క్షణమాత్రంలోనే నాశనం చేయగల ఆయుధం అది. ఆ ఆయుధమే నా గొంతు. అలా పలికిన మదనాసురుడు తన నోరు తెరిచాడు. భయంకరమైన మాటల ప్రవాహాన్ని వెలిపుచ్చడానికి సిద్ధమయ్యాడు. ఆ రాక్షసుడి శాపాన్ని తాను విన్నట్లయితే తాను పూర్తిగా నాశనమైపోతానని ఇంద్రుడు గ్రహించాడు. అతడు వెంటనే వెనుదిరిగాడు. అగ్నిదేవుడు అతన్ని ఎదుర్కోవడానికి కూడా ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. ఆఖరికి వరుణదేవుడు కూడా ప్రయత్నించాడు, కానీ అతడు అలాగే ఓడిపోయాడు. మదనాసురుని ముందు ఏ దేవత నిలబడలేకపోయింది. ఎందుకంటే అతని నిజమైన శక్తి అతని నాలుకలోనే దాగి ఉంది. నిస్సహాయ స్థితిలో దేవతలు మాతా బగలాముఖికి తమ ప్రార్థనలు సమర్పించారు. ఓ మాతా, నీవే మమ్మల్ని రక్షించకపోతే ఇక ఎవరి శరణు మేము కోరి ఆశ్రయం పొందుతాము? ఈ రాక్షసుడు తన మాటలతోనే మమ్మల్ని నాశనం చేస్తాడు. ఈ రాక్షసుడు తన మాటలతోనే మమ్మల్ని నాశనం చేస్తున్నాడు అని తమ గోడు విలపించుకుంటారు. ఆ మాత చిరునవ్వు చిందించింది. గంభీరమైన ముఖభావంతో ఆమె ఇలా ప్రకటించింది, ఎవడైతే తన మాటల ద్వారా భీతిని వ్యాపింపచేశాడో వాడి గొంతునే బంధించాలి. రండి, నేనే వాడిని ఎదుర్కొంటాను అని తల్లి బగలాముఖి యుద్ధభూమి వైపు అడుగులు వేసింది. దేవతలందరూ ఆమె వెనుకే అనుసరించారు. ఆమె దివ్య తేజస్సు కారణంగా ఆకాశమంతా బంగారు వర్ణంలో మెరిసిపోయింది. మదనాసురుడు తన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. తల్లి సమీపించడం చూసి వాడు ఎగతాళిగా బిగ్గరగా నవ్వాడు. అయ్యో, తమను తాము రక్షించుకోవడానికి దేవతలు ఒక సామాన్య స్త్రీని పంపారా? నా గొంతు శక్తితో ఈమెను కూడా భస్మం చేసేస్తాను. తల్లి బగలాముఖి ఏ సమాధానము కూడా ఇవ్వలేదు. ఆమె కేవలం ప్రశాంతంగా నిశ్శబ్దంగా అక్కడ నిలబడి ఉంది. అయినా ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన మెరుపు మెరిసింది. మదనాసురుడు తన నోరు తెరిచాడు. వాడి నాలుక నుండి భయంకరమైన మంత్రాల ప్రవాహం వెలువట్టం మొదలయ్యింది. వాడి మాటలు విషంలా గాలిలో వ్యాపించాయి. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. మెరుపులు మెరవడం మొదలైంది. మహాప్రళయమే మళ్లీ ముంచుకొస్తున్నట్లు అనిపించింది. దేవతలు దూరం నుండి భయంతో వణికిపోతూ చూస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో అని వారు ఆందోళనగా మదనపడ్డారు. కానీ తల్లి బగలాముఖి మాత్రం అత్యంత ప్రశాంతంగానే ఉంది. ఆమె కళ్ళు మూసుకొని తన దివ్యశక్తిని జాగృతం చేసింది. మదనాసురుడి నోటి నుండి భయంకరమైన శాపాలు వెలువడుతూనే ఉన్నాయి, కానీ అవి తల్లిని చేరలేకపోయాయి. అదృశ్యమైన ఒక గోడ వాటి దారిని అడ్డుకుంటున్నట్లుగా మదనాసురుడు ఉన్మాదిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వాడు తన మంత్రాలను మరింత తీవ్రతతో జపించడం ప్రారంభించాడు, కానీ ఏదీ పనిచేస్తున్నట్లు అనిపించలేదు. అప్పుడు ఒక్క క్షణంలోనే తల్లి బగలాముఖి మదనాసురుడి కళ్ళ ముందే ప్రత్యక్షమైంది. అంత వేగంగా కదిలింది అంటే అసలు ఏం జరిగిందో వాడు గ్రహించలేనంతగా
ఆ తల్లి తన దివ్య హస్తాన్ని చాచి మదనాసురుడి నాలుకను పట్టుకుంది. ఒక్క క్షణంలో విశ్వమంతా స్తంభించిపోయింది. మదనాసురుడు అరవడానికి ప్రయత్నించాడు, కానీ వాడి పెదవుల నుండి ఏ శబ్దమూ వెలువడలేదు. వాడు మాట్లాడాలనుకున్నాడు, కానీ వాడి మాటలు గొంతులోనే చిక్కుకుపోయాయి. ఆ రాక్షసుడు తన మంత్రాలను జపించడానికి ప్రయత్నించాడు, కానీ వాడి నాలుక కదలడానికి నిరాకరించింది. ఇదే స్తంభన శక్తి. శత్రువును ఉన్న చోటే స్తంభింపచేసే శక్తి, వారి మాటలను బంధించే శక్తి, వారి సమస్త బలాన్ని నిర్వీర్యం చేసే శక్తి. మదనాసుడి కళ్ళల్లో భయం ఆవహించడం మొదలైంది. మొట్టమొదటిసారిగా అతడు నిజమైన భయాన్ని అనుభవించాడు. అతడు తీవ్రమైన వేదనతో విలవిల్లాడసాగాడు. ఆమె పట్టు నుండి విడిపించుకోవడానికి అతడు పెనుగులాడాడు, కానీ అమ్మవారి పట్టు ఇనుము వలె దృఢంగా ఉంది. అమ్మ బగలాముఖి ఇలా ప్రకటించారు: నీవు నీ వాక్కుని అధర్మానికి ఉపయోగించావు, అమాయక ప్రజలను శపించావు, నీ శక్తిని దుర్వినియోగం చేశావు. ఇప్పుడు నీ శాపాలన్నీ నీ మీదే తిరగబడతాయి. అమ్మవారు ఈ విధంగా నిశ్చయించగానే అదే క్షణంలో మదనాసురుడు ప్రయోగించిన శాపాలు మరియు ప్రతికూల శక్తులన్నీ తిరిగి అతని మీదే విరుచుకుపడ్డాయి. మదనాసురుని సొంత మాటలే అతన్ని కబలించడం మొదలుపెట్టాయి. అతని సొంత మంత్రాలే అతన్ని నాశనం చేయడం ప్రారంభించాయి. అతడు నశించడం మొదలుపెట్టాడు. తన సొంత శక్తి చేత చంపబడి తన సొంత విషం చేత విషపూరితుడై క్షణాల్లో మదనాసురుని శరీరం బూడిదగా మారిపోయింది. అది గాలికి చెల్లాచెదురై అదృశ్యమైంది. యుద్ధం ముగిసిపోయింది. అమ్మ బగలాముఖి మదనాసురుని నాలుకను విడిచిపెట్టారు. ఆమె అక్కడ ప్రశాంతంగా నిశ్చలంగా నిలబడి ఉన్నారు. ఆమె ముఖంలో విజయగర్వం జాడలేదు, కేవలం కరుణ మాత్రమే ఉంది. దేవతలు ముందుకు దూసుకువచ్చి అమ్మవారి పాదాలకు భక్తితో నమస్కరించారు. ఓ అమ్మా, నీవు విశ్వాన్ని రక్షించావు, మమ్మల్ని రక్షించావు. అమ్మవారు మృదువుగా నవ్వుతూ ఇలా బదిలిచ్చారు: నేను కేవలం ధర్మాన్ని నిలబెడతాను. ఎప్పుడైతే అధర్మం తలెత్తుతుందో, ఎప్పుడైనా ఎవరైనా సరే తమ శక్తిని దుర్వినియోగం చేస్తే నేను అవతరిస్తాను. ఆకాశం మరోసారి నిర్మలంగా మారింది. సూర్యకిరణాలు ప్రకాశవంతంగా ప్రకాశించడం ప్రారంభించాయి. పక్షులు మళ్లీ కిలకిలలాడటం మొదలుపెట్టాయి. నదులు మరోసారి ప్రశాంతంగా ప్రవహించాయి. విశ్వంలో శాంతి నెలకొంది. 10 మంది మహావిద్యలలో అమ్మవారు బగలాముఖి 8వ స్థానంలో ఉన్నారు. మహావిద్యలు అంటే 10 దైవిక శక్తులు. అవి అమ్మవారు పార్వతీదేవి యొక్క విభిన్న రూపాలు. ప్రతి మహావిద్యకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, మరియు అమ్మవారు బగలాముఖి యొక్క ప్రత్యేక శక్తి స్తంభనం. స్తంభనం అంటే ఆపడం, నిశ్చేష్టపరచడం లేదా కదలకుండా చేయడం. ఇది శత్రువును వారు నిలబడిన చోటే స్తంభింపచేసి వారి శక్తులన్నింటినీ పూర్తిగా నిష్ఫలం చేయడాన్ని సూచిస్తుంది. అమ్మవారు మదనాసురుని నాలుకను పట్టుకున్నప్పుడు అతని శక్తి అంతా తక్షణమే నశించిపోయింది. స్తంభనం యొక్క శక్తి అలాంటిది. బగలాముఖి అమ్మవారిని పీతాంబర అని కూడా పిలుస్తారు. పీతాంబర అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించిన ఆమె అని అర్థం. పసుపు రంగుకు ప్రగాఢమైన ప్రాముఖ్యత ఉంది. ఇది జ్ఞానానికి ప్రతీక, ఇది కాంతికి ప్రతీక, ఇది శక్తికి ప్రతీక. పసుపు రంగు సూర్యుని శక్తికి ప్రతీక. అమ్మవారు ఆవిర్భవించినప్పుడు సరస్సు మొత్తం పసుపు కాంతితో నిండిపోయింది. ఆకాశం బంగారు వర్ణంలోకి మారింది. ఇది అమ్మవారి శక్తి సూర్యుని వలె తేజోవంతమైనదని నిరూపిస్తుంది. అమ్మవారి రూపం కూడా అసాధారణమైనది. ఆమె ఒక సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. ఒక చేతిలో ఆమె గదను పట్టుకొని ఉంటుంది. ఇది శిక్షించే శక్తికి ప్రతీక. మరో చేతిలో ఆమె ఒక రాక్షసుడి నాలుకను పట్టుకొని ఉంటుంది. ఇది స్తంభన శక్తికి ప్రతీక. ఆమె ముఖం ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆమె కళ్ళల్లో అద్భుతమైన తీవ్రత కనిపిస్తుంది. ఆమె కరుణామయి మరియు ఉగ్రరూపిణి. బగలాముఖి అమ్మవారు కేవలం బాహ్య శత్రువులను మాత్రమే నిరోధించరు, ఆమె మనలో నివసించే చెడులను కూడా అరికడతారు. మనం కోపంతో రగిలిపోతూ బాధలు పెట్టే మాటలు పలకబోతున్నప్పుడు అమ్మవారు మన నాలుకలను అదుపు చేయగలదు. మన మనసులో ప్రతికూల ఆలోచనలు తలెత్తినప్పుడు అమ్మవారు ఆ ఆలోచనలను నిశ్చలపరచగలరు. మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళినప్పుడు అమ్మవారు మన పురోగతిని ఆపగలరు. ఇదే స్తంభం యొక్క నిజమైన సారం. ఇది కేవలం శత్రువులను ఓడించడానికి మాత్రమే కాకుండా ఒకరిని సన్మార్గంలో నిలబెట్టడానికి కూడా ఉద్దేశించిన శక్తి. భారతదేశం అంతటా బగలాముఖి అమ్మవారికి అంకితం చేయబడిన అనేక ప్రసిద్ధ మరియు శక్తివంతమైన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ లక్షలాది మంది భక్తులు ఆమె ఆశీర్వాదం కోసం వస్తారు. వీటిలో మొదటిది మధ్యప్రదేశ్లోని దతియాలో ఉండే బగలాముఖి ఆలయం. ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ
కొలువు తీరిన అమ్మవారు అపారమైన అద్భుత శక్తులు కలవారని నమ్ముతారు. ఈ పుణ్యక్షేత్రాన్ని చిత్తశుద్ధితో దర్శించే ఏ భక్తుని కోరికలైనా తప్పకుండా నెరవేరుతాయి అని చెప్తారు. ముఖ్యంగా న్యాయపరమైన వివాదాలు, తప్పుడు ఆరోపణలు లేదా శత్రువుల వేధింపులకు సంబంధించిన సందర్భాలలో ఇది జరుగుతుంది. ఇక రెండవ క్షేత్రం మధ్యప్రదేశ్లోని నల్ఖేడాలో ఉన్న పీతాంబర పీఠం. ఈ పవిత్ర స్థలాన్ని శ్రీ పీతాంబర పీఠం అని పిలుస్తారు మరియు ఇది అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా పూజించబడుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు మరియు సామాన్య ప్రజలు అందరూ అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. మూడవది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో ఉన్న బగ్లాముఖి ఆలయం. హిమాచల్ మహోన్నత పర్వతాల నడుమ నెలకొని ఉన్న ఈ ఆలయం అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడ అమ్మవారు తనను దర్శించుకునే భక్తులందరిపైన తన అసాధారణ అనుగ్రహాన్ని కురిపిస్తారు. ఇక్కడ ప్రశాంతత మరియు దివ్య వాతావరణం గాఢమైన శాంతిని ప్రసాదిస్తుంది. భక్తుల జీవితాలు రూపాంతరం చెందిన లెక్కలేనన్ని అనుభవాలకు ఈ ఆలయాలు నిలయంగా ఉన్నాయి. కొందరు తాము అబద్ధపు వ్యాజ్యాలను ఎదుర్కొన్న సమయాలను, ఇక ముందుకు వెళ్ళడానికి మార్గమే లేదనిపించిన క్షణాలను గుర్తు చేసుకుంటారు. అప్పుడు ఎవరో వారికి మాతా బగలాముఖి ఆలయాన్ని సందర్శించమని సలహా ఇచ్చారు. వారు వెళ్లి నిష్కపటమైన హృదయంతో ప్రార్థించారు మరియు క్రమంగా పరిస్థితులు మారడం ప్రారంభించాయి. అబద్ధపు సాక్షులే స్వయంగా నిజం మాట్లాడడం మొదలుపెట్టారు. వారి శత్రువులు వెనుతిరిగారు. వారు తమ కేసులను గెలుచుకున్నారు. మరికొందరికి వారి వ్యాపారాలలో నష్టాలు ఉన్నాయి. పోటీదారులు వారిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. వారు అమ్మవారి శరణు కోరారు మరియు వారి వ్యాపారాలు మళ్లీ వృద్ధి చెందాయి. మాతా బగలాముఖి అనుగ్రహం అలాంటిది. మీరు మాతా బగలాముఖిని పూజించాలనుకుంటే సరళమైన మరియు స్వచ్ఛమైన పద్ధతులు ఉన్నాయి. మొదట పసుపు రంగు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. అమ్మవారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందువల్ల మీ పూజా సమయంలో పసుపు రంగు వస్త్రాలు ధరించండి. పసుపు పువ్వులను సమర్పించండి. బంతి పువ్వులు లేదా పసుపు గులాబీల వంటివి మరియు పసుపుతో తిలకం పెట్టుకోండి. అలాగే అమ్మవారిని పూజించడానికి మంగళ, గురువారాలు పవిత్రమైన రోజులుగా పరిగణించబడతాయి. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత ప్రశాంతమైన నిశ్చలమైన మనసుతో అమ్మవారి ముందు కూర్చోండి. మీ ఇంట్లో అమ్మవారి చిత్రం లేదా విగ్రహం ఉంటే దాని ముందు కూర్చోండి. లేకపోతే మీ మనసులోనే అమ్మవారిని ధ్యానించండి. పసుపు పువ్వులను సమర్పించండి. వీలైతే నైవేద్యంగా బెల్లం లేదా చక్కెరను సమర్పించండి. పసుపు రంగు మిఠాయిలను కూడా సమర్పించవచ్చు. మాతా బగలాముఖి యొక్క అత్యంత ప్రసిద్ధ మంత్రం ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ బగలాముఖి మాత, సమస్త దుర్మార్గుల వాక్కును, నోళ్లను మరియు పాదాలను నిలిపివేయుము. వారి నాలుకలను బంధించుము. వారి దుష్టబుద్ధులను నాశనం చేయుము. ఈ మంత్రం కష్టంగా అనిపిస్తే మీరు కేవలం ఓం బగలాముఖి నమః అని కూడా జపించవచ్చు. లేదా చాలా సులభమైన పద్ధతి ఒకటి ఉంది. నిష్కపటమైన హృదయంతో ఇలా చెప్పండి: ఓ బగలాముఖి మాత, నన్ను రక్షించు. నా శత్రువులను శాంతింపచేయు. తప్పును ఆపు. నాకు సరైన మార్గాన్ని చూపించు. అమ్మవారు మీ భాషను చూడరు, కానీ మీ భక్తిలోని నిష్కపటత్వాన్ని చూస్తారు. అయితే బగలాముఖి మాతను పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. అన్నిటికన్నా ముఖ్యం, ఎవరికి హాని కలిగించే ఉద్దేశంతో అమ్మవారిని ఎప్పుడూ ప్రార్థించవద్దు. ఎవరైనా నీకు అన్యాయం చేస్తుంటే ఇలా చెప్పండి: అమ్మా, వారిని ఆపు, సత్యాన్ని రక్షించు. రెండవది, నిష్కపటమైన హృదయంతో ప్రార్థించండి. అబద్ధాలు లేదా మోసంతో అమ్మవారిని పూజించడం వల్ల ప్రయోజనం లేదు. అమ్మవారికి అన్నీ తెలుసు. మూడవది, మీరు ఏదైనా ఉన్నత స్థాయి తాంత్రిక సాధన చేయాలనుకుంటే దాన్ని అర్హత కలిగిన గురువు నుండి మాత్రమే నేర్చుకోండి. సరైన జ్ఞానం లేకుండా సాధనలో పాల్గొనడం ప్రమాదకరం. సాధారణ భక్తులకు సరళమైన పూజే అత్యంత సరైన మార్గం. మదనాసురుడు ఒక వరాన్ని పొందాడు, కానీ దాన్ని దుర్వినియోగం చేశాడు. అతను తన మాటలను ఇతరులకు బాధ కలిగించడానికి, శాపాలు పెట్టడానికి, భయాన్ని వ్యాపింపచేయడానికి ఉపయోగించాడు. అయితే అమ్మవారు అదే మాటలను అతని వినాశనానికి సాధనంగా మార్చారు. ఇది ఒక లోతైన పాఠాన్ని నేర్పుతుంది. మన మాటలకు అపారమైన శక్తి ఉంది. మన మాటల ద్వారా మనం ఒకరి హృదయాన్ని గాయపరచవచ్చు, బాధ కలిగించవచ్చు, లేదా ఒకరి జీవితాన్ని నాశనం చేయవచ్చు. అయినప్పటికీ మన మాటల ద్వారానే మనం ఇతరులకు ఆనందాన్ని కలిగించవచ్చు, సాంగత్యాన్ని అందించవచ్చు మరియు సహాయ హస్తం అందించవచ్చు.
మన మాటలపై నియంత్రణ పాటించాలని, ఎవరికీ అనవసరమైన హాని కలిగించకూడదని బగలాముఖి అమ్మవారు మనకు బోధిస్తారు. బగలాముఖి అమ్మవారు అధర్మాన్ని అరికట్టే, చెడును నిశ్శబ్దం చేసే మరియు సత్యాన్ని నిలబెట్టే దైవిక శక్తి. విశ్వం ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు అమ్మవారు జోక్యం చేసుకుని దాన్ని రక్షించారు. దేవతలు నిస్సహాయులైనప్పుడు అమ్మవారు వారి రక్షణకు వచ్చారు. మదనాసురుని భయోత్పాత పాలన పెరిగినప్పుడు అమ్మవారు అతని అంతాన్ని కలిగించారు. మరియు ఈనాటికి ఎక్కడైతే అధర్మం తలెత్తుతుందో అక్కడ అమ్మవారు ప్రత్యక్షమవుతారు. మనం ఆమెను భౌతికంగా చూడలేకపోయినప్పటికీ ఆమె దివ్యశక్తి నిరంతరం క్రియాశీలంగా ఉంటుంది. బగలాముఖి మాత గాథ కేవలం ఒక పౌరాణిక కథ కాదు, అది దివ్యశక్తి, న్యాయం మరియు ధర్మం యొక్క అంతిమ విజయానికి సంబంధించిన కథ. ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడు ఆపద కలిగినా లేదా ఎవరైనా మీకు అన్యాయం చేస్తున్నారని అనిపించినా వెంటనే తల్లి బగలాముఖిని స్మరించండి. మదనాసురుని వంటి భయంకరమైన రాక్షసుని సంహరించిన ఆ తల్లి మిమ్మల్ని రక్షించడంలో పూర్తిగా సమర్థురాలు. జై బగలాముఖి తల్లి, జై పీతాంబర. తల్లి బగలాముఖికి సంబంధించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఇలాంటి దివ్యమైన సమాచారాలను అందించే సరికొత్త వీడియోస్ కోసము మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము విడుదల చేసే ప్రతి ఒక్క కథ వెంటనే మీకు చేరాలంటే గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం ద్వారా మేము ఆ శక్తుల మీద వీడియోస్ తప్పకుండా చేస్తాము. తల్లి బగలాముఖికి సంబంధించిన ఈ కథను విన్నారు కదా. ఈ కథ నుండి మీరు ఏ నీతిని గ్రహించారు? అదే విధంగా మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా దివ్యశక్తి మీ సహాయానికి వచ్చిన సందర్భం ఉందా? తల్లి బగలాముఖి మహిమ గురించి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా తెలుసుకునేలా ఈ వీడియోని వారితో పంచుకోండి. తల్లి బగలాముఖి మీ జీవితంలోని ప్రతి సంక్షోభాన్ని తొలగించుగాక. ఆ తల్లి మీ శత్రువులందరినీ శాంతింపచేయుగాక. ఆ తల్లి మీ జీవన మార్గాన్ని ప్రకాశింపజేయుగాక. తల్లి బగలాముఖి మాతాకి జై.